శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూన్ 1వ తారీఖు నుంచి కుంభరాశి వారికి జరగబోతున్నటువంటి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలించే ప్రయత్నం చేద్దాం. మరి కుంభరాశి వారికి ఈ గ్రహస్థితి పరిశీలించినప్పుడు రాశి అందే శనిగ్రహ సంచారం ఇది ఓకే, శ్రమాంతర విజయాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మరి ఇప్పుడు ఈ శని భగవానుడు పూర్వభాద్ర నక్షత్రం మీదకి మారడం జరిగింది. సో ఆ కారణం వల్ల ఏంటంటే ధన లాభాధిపతి అయినటువంటి గురువు యొక్క ఫలితాలు శని భగవానుడు ఈ కుంభరాశి వారికి అందించబోతున్నాడు. ఆ కారణం వల్ల మరి ఈ గురువు చతుర్థ స్థానంలో సంచరించడం వల్ల మరి రాశి వారికి ఏదన్నా గృహానికి సంబంధించినటువంటి అంటే గృహంలో ఏదైనా మార్పులు చేసుకోవడం కానీ, ఏదైనా విలువైన వస్తువులు లాంటి సమకూర్చుకోవడం కానీ, లేదంటే గృహం మారడం కానీ, గృహం కొనే ప్రయత్నం చేయడం కానీ, గృహంలో ఉన్నటువంటి సమస్యలు నెమ్మదిగా సాల్వ్ అవ్వడం, అలాగే మీ మీద ఎవరైతే ఆధారపడుతున్నారో వాళ్ళకి ఏదో ఉపాధి అవకాశం రావడం వల్ల వాళ్ళు స్వతంత్రులై నెమ్మదిగా వాళ్ళు స్వతంత్ర జీవనం గడుపుతూ మీ మీద బర్డెన్ తగ్గించే అవకాశం కూడా ఉంది. కాబట్టి చాలా వరకు మీరు ఈ నెల నుంచి ఫ్రీ అయ్యే అవకాశం ఉన్నది. ఈ బాధ్యత నుంచి చాలా వరకు ఈ కుంభరాశి వారికి ఇతరుల యొక్క బాధ్యతలు మోయడం వల్ల ఎక్కువగా వీళ్ళు ఈ సమయంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఎవరికన్నా అప్పిస్తే వాడు సకాలంలో మన అవసరానికి ఇవ్వకపోవడం కానీ, ఎవరికన్నా వీళ్ళు షూరిటీ పెట్టడం వల్ల, ఎవరికైనా హెల్ప్ చేయడం వల్ల, లేదంటే ఏదన్నా వీళ్ళ దగ్గర బంధువులు స్నేహితులు ఏదో ఇబ్బందుల్లో పడుతుండడం వల్ల వాళ్ళకి ఏదో ఆదుకోవడం, వాళ్ళకి ఏదో క్రెడిట్ కార్డు ఇస్తే వాళ్ళు మొత్తం వాడితే వీట క్రెడిట్ కార్డు కట్టుకోవడం, ఇలాంటి ఇబ్బందులు స్వతంత్రంగా తెచ్చుకొని ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. సో ఆ కారణం వల్ల ఏంటంటే ఇటువంటి ఇతరుల వల్ల పడుతున్న ఇబ్బందుల నుంచి నెమ్మదిగా బయటపడే అవకాశం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. కాబట్టి జాగ్రత్తగా ఇక్కడ నుంచి అయినా అటువంటి కార్యక్రమాలు చేయకుండా ఉంటే నెమ్మదిగా ఈ అప్పుల ఇబ్బంది నుంచి, ఇతరుల వల్ల వచ్చే సమస్యల నుంచి, ఇతరుల యొక్క బాధ్యతలు మోసే సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. సో ఇది నెమ్మదిగా ప్రయత్నం చేస్తూ ఇక రాహు కుటుంబ స్థానంలో ఉండడం వల్ల కొన్ని మొహమాటం లేకుండా ప్రవర్తించడం వలన కొన్ని మీకు పక్కకు పోయే అవకాశం ఉంది. అంటే ఏదన్నా వాళ్ళ అవసరాలకి మిమ్మల్ని వాడుకోవడం, మిమ్మల్ని ఏదో విషయానికి ఎరెక్ట్ చేసి అంటే మీ డబ్బులతో ఇతరులు ఎంజాయ్ చేస్తుంటారు. అది కొంతవరకు మీకన్నా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మిత్రులు అవ్వచ్చు, వేరే బంధువులు అవ్వచ్చు, స్నేహితులు అవ్వచ్చు, వాళ్ళు మీ బలహీనతల్ని వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకుంటారు. కాబట్టి ఎప్పటికైనా అటువంటి వారిని మీరు నిర్భయంగా అంటే వాటి నుంచి మీరు తప్పుకోవచ్చు, మీరు దాన్ని కట్టడి చేసుకోవచ్చు. మీ బలహీనత కొంత, వాళ్ళు ప్రోత్సాహం కొంత, ఈ విధంగా కొంత నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి దాని నుంచి కూడా బయటపడితే ముందు మీ ఫైనాన్స్ పొజిషన్ చక్కబడుతుంది. ఈ ఫైనాన్స్ పొజిషన్ చక్కబడటం వల్ల ఏంటంటే మీ యొక్క వనరులు ఎప్పుడైతే పెరిగాయో అది మీ కుటుంబ సభ్యుల మీద పెట్టచ్చు. వాళ్ళ యొక్క చదువు కోసం కానీ, ఏదైనా భార్య యొక్క అవసరాలకో కుటుంబ అవసరాలకో పెట్టుకోవడం వల్ల అటు భార్యాభర్తలు కూడా మీ మీద అభిమానాన్ని, ప్రేమని పెంచుకుంటుంటారు, మీ యొక్క బాధ్యతని గుర్తిస్తారు. ఇప్పుడు ఏమైంది, మీరు అంతా ఇతరులకి వాళ్ళకి చూడటం వల్ల కుటుంబ సభ్యులకి సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేకపోతున్నారు. ఇది మీరు కొంతవరకు మేల్కొని దీని నుంచి ఎప్పటికన్నా బయటకు వస్తే ఇంక రాబోయే టైంలో కొంత బెటర్ అయ్యే అవకాశం ఉంది. ఇక మిగతా విషయాలకు వస్తే కుజుడు 3వ స్థానంలో ఉండడం వల్ల ఒక విజయ యోగం లాంటిది ఏర్పడింది అన్నమాట. అంటే 3లో ఉన్న కుజుడు 6ని వీక్షించడం వల్ల కొంతవరకు ఏదన్నా శత్రువుల నుంచి బయటపడడం, ఏమైనా కోర్టు సమస్యలో బలహీనతలో ఏదన్నా ప్రాబ్లమ్స్ బంధువులతోనో అన్నదమ్ములతోనో ఉంటే అవి నెమ్మదిగా ఈ సమయంలో సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే మీకు కొంతవరకు ఈ సొంత బంధువులతో స్థిరాస్తి మీద ఉన్న సమస్యలు కూడా సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఇక శుక్రుడు 4వ స్థానంలోనూ సప్తమాధిపతి రవితో కలిసి బుధగ్రహంతో కలిసి ఉండడం వల్ల మీ కుటుంబంలో ఎవరైనా పిల్లలకి మీరు విద్యార్థి అయితే మీకు లేదంటే మీ సంతానానికి ఉన్నత విద్యా అవకాశాలు రావడం జరుగుతుంటుంది. సో వాళ్ళు మరి విదేశం వెళ్ళి చదువుకుందామనో, లేదంటే ఇంకో పెద్ద కాలేజీలో ఏదైనా డొనేషన్ కట్టి చేరదామనో వాళ్ళ యొక్క ప్రయత్నం జరుగుతుంటుంది.
సో మీరు ఎంత కష్టమైనా వాళ్ళకి ఏదో విధంగా విద్యకి ఇబ్బంది లేకుండా ఈ సమయంలో ప్రయత్నించవలసి ఉంటుంది. కొంత ఇబ్బంది అయినప్పుడు కూడా సక్సెస్ అవుతుంది, కానీ అది మీరు మధ్యలోనే మీ వల్ల కాదనుకుంటే తర్వాత ఈ ఎఫెక్ట్ జీవితాంతం మీ మీద ఉండే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల చదువు విషయంలో కానీ, వాళ్ళకి ఏదన్నా సమకూర్చే విషయంలో కానీ, లేదంటే వాళ్ళ వివాహ విషయంలో కానీ కంపల్సరీగా ఎంత ఇబ్బంది అయినా మీరు అది సమకూర్చే ప్రయత్నం అయితే చేయాలి తప్ప దాన్ని వాయిదా వేసుకునే ప్రయత్నం చేస్తే మాత్రం ఇది జీవితాంతం మీ మీద ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ఏదైనప్పుడు కూడా ఈ సమస్యలన్నీ కూడా మీకు జూన్ 15 నుంచి రవి 5వ స్థానంలోకి, బుధ శుక్రులు అందరూ కూడా పంచమ స్థానంలోకి రావడం వల్ల ఈ గ్రహాలన్నీ కూడా మీకు కోణ దృష్టి ఈ రవి మీద పడడం వల్ల అటు ఆర్థిక సంబంధించిన విషయాలు, అటు వృత్తికి సంబంధించిన విషయాలు, అలాగే వ్యక్తిగత విషయాల్లో సహకారం పెరుగుతూ ఉంటుంది. ఇది ఇంచుమించుగా మీకు ఈ జూన్ 15 నుంచి ఒక నెల లోపల చాలా పెండింగ్ సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మీరు చేపట్టే కార్యక్రమంలో అందరి సహకారం లభిస్తుంది. కాబట్టి ఏదైనా ముందు మీరు ఈ సమయంలో సొంత వారికి ప్రాధాన్యత ఇవ్వండి. బయట వారి సంగతి తర్వాత చూసుకోవచ్చు. బయట వారికే ప్రాధాన్యత ఇస్తే కుటుంబ సభ్యులు ఇబ్బంది పడి జీవితాంతం మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిర్ణయం మీ చేతుల్లో ఉంది. స్వస్తి. జాతకరీత్యా, గ్రహాల రీత్యా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు, అంటే సహజంగా సమస్యలు లేకుండా ఎవడు కూడా జీవితంలో ఉండడం. అయితే కొంతమంది ఆ సమస్యల్ని ముందుగానే గమనించి తగు విధంగా ఆ సమస్యల్ని నుంచి బయటపడే విధంగా విధి విధానంగా ఏదో దానం ద్వారానో, జపం ద్వారానో, పూజ ద్వారానో వాళ్ళ స్థాయిని బట్టి చేసుకుంటూ ఉంటారు. కొంతమంది సమస్య వచ్చిన తర్వాత ఇబ్బంది పడి అప్పుడు ఏదో పూజలో పునస్కారాలు ఏమన్నా పట్టుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా చాలామందికి ఏంటంటే ఏ సమస్య వచ్చినప్పుడు ఏ పరిహారం చేసుకోవాలి, లేదంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నటువంటి విషయంలో కూడా సరైనటువంటి గైడెన్స్ లేకపోవడం వల్ల కొంతవరకు వృధా అవుతుంటుంది. అయితే ఈ నెలలో ముఖ్యంగా జూన్ నెలలో అన్ని రాసుల వారికి శాశ్వత పరిష్కారంగా ఈ జూన్ 6వ తారీఖున శని భగవానుడి జయంతి రాబోతుంది. సాధారణంగా ఏదన్నా ప్రత్యేక దినాల్లో మనం ఆ ప్రత్యేక దైవాన్ని పూజించినప్పుడు ఆ ఫలితం సంవత్సరం అంతా కూడా ఉండే అవకాశం ఉంది. ఎలాగైతే మనం మహాశివరాత్రి రోజు శివుని పూజిస్తే సంవత్సరం అంతా మనకు ఆ పుణ్యఫలం దక్కుతుందో, అదేవిధంగా ఈ శని జయంతి రోజు శని భగవాన్ని విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా అతని యొక్క అనుగ్రహం అందరి మీద ఉండి అన్ని సమస్యల నుంచి బయటపడే విధంగా ఉండే అవకాశం ఉంది. అంటే అనుగ్రహం ఇవ్వడంలో కానీ శని ఒక పదవి ఇవ్వాలన్నా, ఒక రాజకీయ హోదా ఇవ్వాలన్నా, ఒక మంచి భార్య ఇవ్వాలన్నా, మంచి ఆరోగ్యం ఇవ్వాలన్నా, మంచి అలవాట్లు ఇవ్వాలన్నా కంపల్సరీగా శని భగవానుడు మాత్రమే ఇవ్వగలడు. సో దానివల్ల మీరు ఆ రోజు విధి విధానంగా ఏదైనా శివాలయంలో శివుడికి అభిషేకం చేసుకోవడం, లేదంటే నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయంలో ముందుగా శని భగవానుడికి అభిషేకం చేసి దాని తర్వాత విధి విధానంగా శివుణ్ణి కూడా అభిషేకం చేసి ముఖ్యంగా ఆ రోజంతా కూడా అంటే ఇంచుమించుగా సూర్యోదయం అయిన నుంచి మర్నాడు సూర్యోదయం అయ్యేదాకా కూడా చాలా నియమంగా వీలైతే ఉపవాసం ఉండడం, లేదంటే ముఖ్యంగా ఆయిల్తో నూనెతో చేసే పదార్థాలు ఏమీ తినకుండా ఉండడం, అలాగే నెయ్యితో చేసినవి కూడా తినకూడదు. సాధ్యమైనంత వరకు తాలింపు పెట్టని మన ఆయిల్ వాడని వస్తువులు తినడం. ఆ రోజు వరకు మీరు కింద భూమి మీద ఏదో ఒక చాపో తలగడ వేసుకు పడుకోవడం. అంటే ఎలాగైతే మనం అయ్యప్ప దీక్ష నియమంగా ఉంటామో ఆ విధంగా ఆ రోజంతా ఉండడం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం ఆడడం కానీ, స్త్రీలతో కలుసుకోవడం కానీ, ఏదైనా వ్యసనాల మీద ఆలోచన రావడం కానీ, ఈ విధంగా ఒక్కరోజు మీరు ఉండగలిగితే చాలా మంచి ఫలితాన్ని సంవత్సరం అంతా పొందుతారు. కానీ తెలుసో తెలియకో పొరపాటున ఆ రోజు ఏదైనా తప్పుగా ప్రవర్తించినా, అంటే మామూలుగా ఉన్నటువంటి అలవాట్లు ఉంటాయి కదా, ఈ జూదం అని, ప్యాకెట్ అని, వ్యసనం అని, మందని, పొరపాటున కనీసం అటువంటి వాటికి ఆ రోజు తెలుసో తెలియకో ఆ తప్పు చేస్తే ఖచ్చితంగా ఆ సంవత్సరం అంతా కూడా ఏదో విధంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. అంటే శని యొక్క ఇబ్బంది ఏ విధంగా ఉంటుందో, లాభం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అది అందరికీ కూడా ఈ పాటికి అనుభవంలో వచ్చి ఉంటుంది. కాబట్టి ఆ ఒక్కరోజు మాత్రం విధి విధానంగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే 5వ తారీఖు మాస శివరాత్రి,
ఆ మన్నాడు ఈ జయంతి వస్తుంది కాబట్టి మరి ఈ 2 రోజులు మీరు నియమంగా ఉంటే సంవత్సరం అంతా కూడా మీకు దాని ఫలితం ఉండే అవకాశం ఉంది. స్వస్తి.